వేసవి సీజన్లో నిమ్మకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఎండ, వేడి నుంచి ఉపశమనం కోసం నిమ్మరసాన్ని తాగుతారు. నిమ్మకాయలను తెచ్చుకొని నిల్వ చేస్తారు. అయితే ఒక్కొక్కసారి ఈ ఎండ వేడికి నిమ్మకాయలు ఎండిపోతాయి. అప్పుడు ఎందుకు పనికిరావు అంటూ పడేస్తారు. అలా ఎండిన నిమ్మకాయలతో కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈరోజు ఎండిన నిమ్మకాయలను మళ్ళీ ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకోండి. నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందం, ఆరోగ్యాన్ని ఇస్తుంది. నిమ్మరసం చర్మానికి, జుట్టుకి మాత్రమే కాదు, జీర్ణ ఆరోగ్యాన్ని పెంచుతుంది. నిమ్మరసం తాగిన వెంటనే శరీరం చల్లబడుతుంది. మండే ఎండల సీజన్లో ప్రతిరోజు నిమ్మరసం శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. అదేవిధంగా ఎండిన నిమ్మకాయ కూడా అనేక ప్రయోజనాలను ఇస్తుంది. గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో ఎండిన నిమ్మకాయలు వేసి కొంతసేపు నానబెట్టండి. ఇలా చేయటం వల్ల నిమ్మకాయ మెత్తబడుతుంది. ఇప్పుడు నిమ్మకాయను కట్ చేసి నిమ్మరసం పిండితే జ్యూస్ వస్తుంది. ఈ నిమ్మరసం ఫ్రెష్ జ్యూస్లా ఉండకపోవచ్చు, కానీ ఇలా తీసిన నిమ్మరసాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఎండిన నిమ్మకాయలతో అందానికి కూడా మెరుగులు దిద్దుకోవచ్చు. నిమ్మకాయ చర్మంపై మంచి క్లెన్సర్లా పనిచేస్తుంది. కట్ చేసి నిమ్మ ముక్కతో ముఖంపై మృదువుగా మసాజ్ చేసుకోవాలి. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, ఆయిలీ స్కిన్, యాక్నే ఎక్కువగా ఉన్నవారికి బెస్ట్ రెమెడీ. ఎండిన నిమ్మకాయని జిడ్డుగా ఉండే ముఖానికి అప్లై చేయటం వలన ముఖంపై ఆయిల్ ఉత్పత్తి తగ్గుతుంది. ముఖం తాజాగా కనిపిస్తుంది. నిమ్మకాయలో యాసిడిటీ గుణం ఉంది కనుక ఎండిన నిమ్మకాయని ముఖంపై సున్నితంగా ఉండే చోట అప్లై చేయొద్దు. ఎండిన నిమ్మకాయతో లెమన్ టీ కూడా తయారు చేసుకోవచ్చు. నిమ్మకాయని కట్ చేసి నిమ్మ టీని తయారు చేసుకోవచ్చు. ఇది మంచి ఆరోమా అందిస్తుంది. జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.